ప్రచ్ఛన్న చిత్తుడై సంచరించే. ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపేశాక బ్రహ్మహత్యా పాతకం, మిత్రహత్యా పాతకం, గురుహత్యా పాతకం ఆ పాపాలు ఇంద్రుణ్ణి పట్టుకున్నాయి. అప్పుడు ఇంద్రుడు తెల్లగా మెరిసిపోయే ఇంద్రుడు నల్లగా మారిపోయాడు. అప్పుడు ఒంట్లోంచి దుర్వాసన వచ్చింది ఇంద్రుడికి. ఇంద్రుడి శరీరంలోంచి రక్తం బయటకు వస్తుంది. ఇంకా అక్కడ సింహాసనం మీద కూర్చోలేక ఏం చేశాడంటే, హిమాలయాల్లోని నిషధము అనే పర్వతం ఉంది. ఆ పర్వతం దగ్గర ఒక చెరువు ఉంది. ఆ చెరువులో అన్నీ కమలం పువ్వులు. ఆ పువ్వులో కమలం పువ్వు ఒక కమలం పువ్వు కాడలో ఇంద్రుడు అందులో దాక్కున్నాడు. తర్వాత అందులో 1000 ఏళ్ళు అందులోనే దాక్కున్నాడు ఇంద్రుడు.